హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో ఏంటంటే జేఎన్టీయు హైదరాబాద్ వాళ్ళందరి కోసం M1 R22 రాస్తున్న ప్రతి ఒక్కరికి, కొంతమంది అంటారు మేడం మేము 2023లో జాయిన్ అయ్యాము, 2023 రెగ్యులేషన్ అంటారు. కాదండి, R22 రెగ్యులేషన్ అనేది నడుస్తుంది 23 ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి అండ్ 22 వాళ్ళందరికీ కూడా. మీ అందరి కోసం, ఈవెన్ మీరు అఫిలియేటెడ్ కావచ్చు అండ్ అటానమస్ కాలేజ్ కావచ్చు, మీ అందరి కోసం ఈ వీడియో హౌ టు పాస్ M1, ఎలా ఈజీగా పాస్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మనం రాయాల్సి ఉంటుంది, ఏ బిట్లో ఏ క్వశ్చన్ వస్తుంది అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను. కావాలంటే మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ చెక్ చేసుకోండి. ఎవ్రీడే అప్డేట్ కోసం వీడియోలు మాత్రం లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ చేయండి బేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన M1 అని అంటారు, కొంతమంది దీన్నే మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ అని అంటారు, కానీ మనం ఏమని పిలుస్తాము M1. ఈ M1లో మన ఫస్ట్ యూనిట్ ఏంటంటే మ్యాట్రిసెస్. ఓకే, మీకు తెలుసు కదా పేపర్ ప్యాటర్న్, తెలియకపోతే నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఈ మ్యాట్రిసెస్లో మనకి ఫస్ట్ ఏమొస్తాయి అని అంటే, చూడండి ఇది ఫస్ట్ యూనిట్ కదా నాన్న. కావాలంటే జస్ట్ 1 మినిట్ నేను మీకు పేపర్ ప్యాటర్న్ కూడా చెప్తాను. మనకి పేపర్ మొత్తం 60 మార్క్స్కి ఉంటుంది, అవునా? 60 మార్క్స్లో ఫస్ట్ పార్ట్ ఏ ఉంటుంది నాన్న. పార్ట్ ఏలో మనకి ఎన్ని క్వశ్చన్స్ అంటే, క్వశ్చన్ నెంబర్ 1లో A B C D E F G H I J వరకు. ఇక్కడ ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1, నెక్స్ట్ 2 ఫ్రమ్ 2 and next 2 from 3rd unit, next 2 from 4th unit, next 2 from 5th unit. అంటే మీకు షార్ట్ బిట్లో టోటల్ 10 క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయండి. అది ఒక్కొక్క మార్క్స్ ఇస్తారు మనకి. R22 వాళ్ళకైతే, R18 వాళ్ళకైతే 2-3 మార్క్స్, అంటే ప్రతి యూనిట్ నుంచి 5 మార్క్స్. మీకు మాత్రం ప్రతి యూనిట్ నుంచి షార్ట్లో 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? అంటే మీరు యూనిట్ మొత్తం చదివితే లాంగ్లో 10 మార్క్స్, షార్ట్లో 2 మార్క్స్, టోటల్ 12 మార్క్స్. ప్రతి యూనిట్ 12 మార్క్స్గా మనకి డివైడ్ చేయడం జరుగుతుంది. టోటల్ 60 మార్క్స్ ప్యాటర్న్. ఓకే, ఇది పార్ట్ ఏ. ఇప్పుడు పార్ట్ బిలో వచ్చేసి ఏం అడుగుతారు అని అంటే, మనం ఇక్కడ చూద్దాం. పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 2 ఇప్పుడు డిస్కస్ చేస్తాం. AB, R అనే ఆప్షన్ ఉంటుంది. 3లో AB అంటే మీకు ఫస్ట్ యూనిట్లో ఒక క్వశ్చన్ ఇచ్చేసి దానికి ఆర్ అనే ఆప్షన్ ఇస్తారు. ఇప్పుడు లాంగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ నుంచి మీకు ఎన్ని మార్క్స్, షార్ట్ నుంచి 10 మార్క్స్ వస్తాయి. లాంగ్ బిట్లో మీకు ప్రతి యూనిట్ నుంచి 10 మార్క్స్ వస్తాయి. అది ఏ విధంగా అడుగుతారు, ఏ క్వశ్చన్ వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. చూడండి, ఫస్ట్ యూనిట్ ఈజ్ మ్యాట్రిసెస్. ఈ మ్యాట్రిసెస్లో మనం ఫస్ట్ ఏం చూసుకోవాలి అని అంటే, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్. ఓకే, నేను ఇది యావరేజ్ వాళ్ళకి, బిలో యావరేజ్ వాళ్ళకి, వన్ డే బ్యాటర్స్కి అండ్ బాగా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బాగా చూడండి అమ్మా. బట్ నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. కావాల్సినటువంటి ప్లేలిస్ట్ అనేది కింద ఉంది, అక్కడ చెక్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఉంది. గాస్ సీడెల్ మెథడ్, గాస్ జోర్డన్స్ మెథడ్ అండ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. మేడం మీరు R18 కరోనాలో చెప్పారు కదా అంటే, సబ్జెక్ట్ సేమ్ అండి. కొంచెం మనకి ఏంటి అని అంటే, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్. దట్ ఈస్ ద డిఫరెన్స్. దెర్ ఈజ్ నో చేంజ్, ఓన్లీ ద 5th యూనిట్ డిఫరెంట్ ఉంది అంతే. అది నేను సెకండ్ M2 అప్పుడు చెప్పాను, అది మీకు యాడ్ చేశాను అంతే. ఫస్ట్ మనకి పార్ట్ బిలో 2-3 క్వశ్చన్స్ రిలేటెడ్ టు విచ్ యూనిట్ బెటా, రిలేటెడ్ టు యూనిట్ 1. ఫస్ట్ 2-3 బిట్స్ మనకి యూనిట్ 1 నుంచి వస్తాయి. ఇక్కడ ఏంటి, ఒకవేళ 2 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, AB ఇస్తే దీనికి 5 మార్క్స్,
దీనికి 5 మార్క్స్, ఓన్లీ ఏనే ఇస్తే 10 మార్క్స్, ఆర్ దీనికి 5 మార్క్స్, దీనికి 5 మార్క్స్, మ్యాక్సిమం ఏబీ ప్యాటర్న్లోనే ఉంటుంది. అది కూడా ఎలా ఇస్తారంటే ఏ అనేది కంపల్సరీ ఎక్లాన్ ఆర్ నార్మల్ ఫామ్ వస్తుంది. ష్యూర్ షార్ట్ ఫైండ్ ద ర్యాంక్ బై యూజింగ్ ఎక్లాన్ ఫామ్ ఆర్ ఫైండ్ ద ర్యాంక్ బై యూజింగ్ నార్మల్ ఫామ్ అని వస్తుంది. తర్వాత బీబిట్ అనేది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి వస్తుంది. దేని నుంచి వస్తుంది? సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. మీకు తెలుసు కదా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్. ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 ఫార్మాట్లో ఉంటో ఎలా చేయాలి? ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఫార్మాట్లో. అంటే కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, లేదా సొల్యూషన్ యూనిక్ సొల్యూషనా, ఇన్ఫినిట్ సొల్యూషనా, నో సొల్యూషన్. అలాంటి ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం షూర్ షార్ట్ వస్తుంది. ఒకటి ఉంటుంది ఏబీ వాల్యూ కనుక్కోండి కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నుండి, లేదా మ్యూ వాల్యూ అని ఉంటుంది. అలాంటి ప్రాబ్లం వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అడగొచ్చు. లేదు అని అంటే అగైన్ ఎక్లాన్ ఆర్ నార్మల్ ఫామ్లో ఒక క్వశ్చన్ అడగొచ్చు. తర్వాత ఈ బీబిట్ అనేది కంపల్సరీ ఈ మూడిట్లో ఒకటి వస్తుంది. గాస్ సీడెల్, గాస్ జోర్డన్, గాస్ ఎలిమినేషన్. అంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇది వెరీ టఫ్ వచ్చినప్పుడు, చాలా ఈజీగా వచ్చింది అనుకున్నప్పుడు ఏంటి అని అంటే ఏ బిట్లో ఎక్లాన్ ఫామ్, ఇక్కడ ఏ బిట్లో నార్మల్ ఫామ్ వస్తుంది. బి అనేది ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ వస్తుంది. ఇక్కడ బి అనేది ఈ గాస్ జోర్డన్ కావచ్చు, సీడెల్ కావచ్చు, ఎలిమినేషన్. లాస్ట్ టైం కొన్ని సెషన్స్కి గాస్ ఎలిమినేషన్ వస్తుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గాస్ జోర్డన్, గాస్ సీడెల్ ఆల్సో. గాస్ జోర్డన్ కూడా ఎలిమినేషన్ కూడా చూడండి, పేపర్ సెట్ వైజ్ ఉంది. కొన్ని సెషన్స్కి ఏఎంఎల్ వాళ్ళకి అండ్ జనరల్ సిఎస్సి వాళ్ళకి డిఫరెంట్ కాబట్టి అన్నీ చూసుకోండి బెట. వెరీ వెరీ ఈజీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యూనిట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కంపల్సరీ మీకు మరి షార్ట్లో ఏమేస్తాయి మేడం అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో యూనిట్ 1 షార్ట్ క్వశ్చన్స్ అని ఇస్తున్నాను, అక్కడ చెక్ చేయండి. ఆల్రెడీ విత్ క్వశ్చన్స్తో సహా ఇచ్చాను. ఎలా అడుగుతారు? వాట్ ఈజ్ ద ర్యాంక్, వాట్ ఈజ్ ద ఎక్లాన్ ఫామ్ అండ్ వాట్ ఈజ్ ద నార్మల్ ఫామ్. చిన్న ఈక్వేషన్ ఇచ్చేసి ఇట్ ఈస్ కన్సిస్టెంట్ ఆర్ నాట్, ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఆర్ నాట్, డిఫైన్ సిమెట్రిక్, define skew symmetric, what is the Hermitian and what is the skew Hermitian, unitary matrix ante enti, orthogonal matrix ante enti, transpose enti, trace enti, each and every definition చూసుకోండి. ఈ విధంగా అడుగుతారు. లేదా చిన్న మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఏమైనా ఎలిమెంట్స్ ఇచ్చేస్తారు, ఒకటి అన్నోన్ ఎలిమెంట్ ఇచ్చేసి ద ర్యాంక్ ఈజ్ 2 దెన్ ఫైండ్ కే. అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నేను షార్ట్ క్వశ్చన్స్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను, అక్కడ చూసుకోండి బెట. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే నేను చెప్తున్నాను ఈ యూనిట్లో యావరేజ్ వాళ్ళు మాకేమీ రాదు 5 మార్క్స్ అన్నా రావాలి అనుకునే లాస్ట్ మినిట్లో చూసే వాళ్ళు మాత్రం ఈ ఎక్లాన్ నార్మల్ ఫామ్లో ఒకటి పక్కా ప్రిపేర్ అవ్వండి. 5 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. అది మీరు పర్ఫెక్ట్ చేస్తేనే, చేయకుండా 1 డే ముందు చూసుకొని మేడం చెప్పింది నాకు రాలేదని నన్ను బ్లేమ్ చేయొద్దు. తర్వాత లేదు మేడం నేను ఇవేవి చదవా అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ చూసుకున్న 5 మార్క్స్ వస్తాయి పక్కా. లేదు మేడం నాకు ఇదే ఈజీగా ఉందంటే ఇక్కడ 5. అంటే మీకు ఏం అర్థమైంది? ఈ మూడింటిని కలిపి ప్రిపేర్ అయిన వాళ్ళకైతే బాగా చదివే వాళ్ళకు 10 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఈ 3 పర్ఫెక్ట్ చేసి 10 మార్క్స్ వస్తున్నాయంటే షార్ట్లో 2 మార్క్స్ ఏదేమైనా మీరు చేయగలుగుతారు యూజింగ్ దిస్ నాలెడ్జ్. ఓకే. లేదు మేడం నేను ఓన్లీ 10 మార్క్సే చాలు ప్యాటర్న్గా చూసుకుంటానంటే ఎక్లాన్ నార్మల్ ఫామ్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అస్సలు వదిలేయకుండా చూడండి. మీ అదృష్టం బాగుంటే 10 మార్క్స్, లేదంటే 5 మార్క్స్ అయితే ఎటు పోవు. బట్ ఇవి ప్రిపేర్ అయ్యారంటే గాస్ జోర్డన్, గాస్ ఎలిమినేషన్ వెరీ ఈజీ, డామ్ ఈజీ. ఇందులో కూడా మేడం ఇలా కాదు మాకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్నవే చెప్పండి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్నాయే బెట, అవి నేను నా ప్లేలిస్ట్లో సాల్వ్ చేయడం జరిగింది. అక్కడున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు మోర్ దెన్ ఎనఫ్. ఓకే. సొల్యూషన్ అనేది అక్కడ ఉంటుంది. ఈవెన్ పీడిఎఫ్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్ లింక్ కావచ్చు, షార్ట్ ఆన్సర్స్ కావచ్చు. వీడియో కింద మీకు తెలుసు కదా క్యాప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చెక్ చేసుకోండి. నౌ విల్ డిస్కస్ అవర్ సెకండ్ యూనిట్. చూడండి అమ్మా,
ఇక్కడ ఏంటి అని అంటే ఈ యూనిట్ వచ్చేసి మనకు ఐగన్ వాల్యూస్ మ్యాట్రిసెస్లే, ఇది కూడా ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అంటారు మన యూనివర్సిటీ వాళ్ళైతే. ఏంటి అని అంటే ఇందులో అసలు కొంతమంది చూడంగానే మేడం ఐగన్ వాల్యూస్ అనేది చాలా లెంతీ, ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే ఒకలాగా వస్తుంది, ఇంకొకటి ఫైండ్ అవుట్ చేస్తే ఇంకొకలాగా వస్తుంది, నేను చెయ్యలేను అని వదిలేస్తారు. అస్సలు వదిలేయొద్దు. మీకు ఎక్లాన్ ఫామ్ నార్మల్ ఫామ్ వచ్చింది అని అంటే మీరు ఐగన్ వాల్యూస్ చేస్తారు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఉంటుంది కూడా. సాల్వ్ చేయండి. నేను చెప్పాను చాలా ఈజీగా ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అసలు నాకేమీ రాదు, గంట ముందు ఈ వీడియో చూస్తున్నా అన్న వాళ్ళు కూడా మన ప్లేలిస్ట్కి వెళ్ళి యూనిట్ నెంబర్ 2 మ్యాట్రిసెస్ అని పెట్టాను. అక్కడ ఏమని ఉంటుంది అని అంటే ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్ 3 టైప్స్ ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్టార్టింగ్ ఐగన్ వాల్యూస్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో ఆ వీడియో నుంచి ఒక ½ an hour తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కటి మీకు తెలిసినయే వస్తుంది. ఓకేనా? అవి ఎలా చేయాలనేది నేను చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. అవి ఎలా చేయాలనేవి చాలా క్లియర్గా చెప్పాను. ఏంటి అంటే ఒక ½ an hour టైం ఉన్నా పర్వాలేదు, ఎగ్జామ్కి ముందు ఒక్కసారి రిఫర్ చేసుకోండి. 1 by 1 వీడియో చూడండి, మీకు ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీ వస్తుంది. అవి కూడా నేను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయిన ప్రాబ్లమ్సే సాల్వ్ చేశాను. అవే మనకి R18 R22లో ఇప్పటివరకు రిపీట్ అయినాయండి. కావాలంటే మన PDF క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోండి. వెరీ ఈజీ, ఏ ఒక్కరు వదిలేయద్దు. ఎందుకంటే ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ నుంచి షూర్ షార్ట్ 6 to 7 మార్క్స్. ఎందుకంటే డామ్ షూర్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఒక ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టర్ వచ్చేసి ఇక్కడ కంపల్సరీ వస్తుంది. అండ్ అంటే ఇక్కడ 5 మార్క్స్ వస్తాయి మీకు. అండ్ షార్ట్లో కూడా ఒకటి వస్తుంది, అంటే అక్కడ కంపల్సరీ 1 or 2 మార్క్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే 5 to 6 మార్క్స్ షూర్ వస్తాయి కాబట్టి వదిలేయద్దు. ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అడిగారు అని అంటే ఇక్కడ ఏలో ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అడుగుతారు. ఏంటిది? ఎవ్రీ సిమెట్రిక్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇస్ సిమెట్రిక్ కొన్ని ఉన్నాయండి. ప్రాపర్టీస్ 5 to 6 or 7 నేను అవి చెప్పాను. అవి ఒక్కసారి చెక్ చేసుకోండి, చాలా క్లియర్గా చెప్పాను. కావాలంటే నేను కొన్ని చెప్తాను అవి ఏంటి అనేటివి. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన వీడియోలో మెన్షన్ చేశాను. కాకపోతే ఒకవేళ చూడకపోతే కనుక మన వీడియో ప్లేలిస్ట్లో లాస్ట్లో ఉందండి, అది చూసుకోండి. అది బై పెన్ పేపర్ చెప్పినట్టున్నాను స్టార్టింగ్లో. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్. కొన్ని ఇలాంటి కాన్సెప్ట్ మీద ప్రాపర్టీస్ షూర్ షార్ట్ వెరీ ఇంపార్టెంట్, డామ్ షూర్ ప్రాపర్టీస్లో బిట్ వస్తుంది. ఓకే? అండ్ ఐగన్ వాల్యూస్లో రావచ్చు, ప్రాపర్టీస్లో రావచ్చు. ఒక షార్ట్ క్వశ్చన్ అంటే 5 to 6 మ్యాక్సిమం 5 మినిమం ఈ 2 టాపిక్స్లో నుంచి. ఓకే? తర్వాత అసలు నేను ఇది ఏం చదవా మేడం, ఒక్కటే టాపిక్ చదువుతా, గంట ముందే చూస్తున్నా, ఒకరోజు ముందే చూస్తున్నా, అసలు నాకు నాలెడ్జ్ లేదు, నేను టెన్షన్గా ఉన్నాను, కాలేజీకి వెళ్ళలేదు, వినలేదు అన్న వాళ్ళు ఏం చేయండి, ఈ బిట్టు మాత్రం మీరెవరు వదిలేయొద్దు. ఎందుకంటే షూర్ షార్ట్ మీకు ఒకవేళ మీ పేపర్ ఎప్పుడు ఏబీ ప్యాటర్న్లోనే ఉంటుంది నాన్న. మీ అదృష్టం బాగుంటే టోటల్ 10 మార్క్స్ కూడా రావచ్చు, లేదంటే మినిమం 5 మార్క్స్. కెలీ హ్యామిల్టన్ షూర్ షార్ట్, కెలీ హ్యామిల్టన్ ప్రూఫ్ అనేది మనకు లేదు బేట. జస్ట్ రైట్ వాట్ ఈస్ ద కెలీ హ్యామిల్టన్ థీరం అంటే ఏంటిది? ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే? అది మన స్టేట్మెంట్ 1 మార్క్స్లో అడగొచ్చు. ఓకే? అండ్ కెలీ హ్యామిల్టన్ యూజ్ చేసి వెరిఫికేషన్ కనుక్కోమంటారు, అంటే సాటిస్ఫై చేస్తుందా లేదా. ఏమంటున్నాను స్టేట్మెంటు? ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0 రావాలి. అది మనం కెలీ హ్యామిల్టన్ నుంచి ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు, వెరిఫికేషన్ అలా అయినా అడగొచ్చు. లేదా ఒక మ్యాట్రిక్స్ ఇస్తే ఏ స్క్వేర్ కానీ A⁴ కానీ A⁵ ఆర్ A⁻10 ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయండి అంటారు. దానికి ఒక లాజిక్ చెప్పాను, అంటే పవర్ మ్యాట్రిక్స్ కనుక్కోవడం. లేదు అంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఫైండ్ ద ఇన్వర్స్ బై యూజింగ్ కెలీ హ్యామిల్టన్ అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. అంటే కెలీ హ్యామిల్టన్లో ఎన్ని వేస్లో అడుగుతారు? ఈ 3 వేస్కి 3 డిఫరెంట్ అండ్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. మ్యాట్రిసెస్ యూనిట్ 2 అని పెట్టాను, R22. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. వీలైతే ఆల్ R22 వీడియోస్ అన్ని ఒక దగ్గరే నేను ప్లేలిస్ట్ కూడా చేసి పెడతాను. ఓకే? అంటే షూర్ షార్ట్ ఇందులో నుంచి మినిమం 5 మ్యాక్సిమం 7 వస్తాయండి. లేదు మీ అదృష్టం బాగుంటే, అదృష్టం దరిద్రం పట్టినట్టు పడితే 10 మార్కులకు కూడా అడగచ్చు. ఓకేనా?
ఇక్కడ అడిగారు కదా. తర్వాత క్వాడ్రటిక్ ఫామ్, ఈ క్వాడ్రటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్ యూస్ చేసి నేచర్ ఏంటి అని కనుక్కోమంటారు. నేచర్ అంటే ఏంటిది, సిగ్నేచర్ ఏంటి, ఇండెక్స్ ఏంటి అండ్ ర్యాంక్ ఏంటి, మ్యాట్రిక్స్, అదొక మెథడ్. అండ్ క్వాడ్రటిక్ టు కెనానికల్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి కన్వర్ట్ ద మ్యాట్రిక్స్ క్వాడ్రటిక్ టు కెనానికల్ ఫామ్ అని అడుగుతారు. ఇది ఇక్కడ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. నాకు మేడం ఇది కావాలంటే కమెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి సాల్వ్ చేద్దాము. దీని మీద కంపల్సరీ షార్ట్ బిట్ కూడా వస్తుంది. అంటే మీరు ఏది వదిలేయద్దు నాన్న ఈ బిట్లో. ఒకటి, నేను యావరేజ్ అన్న వాళ్ళు కెల్లీ హ్యామిల్టన్ చూసుకోండి, పర్వాలేదు నాకు కొంచెం చదువుతూ వస్తుంది, వింటే వస్తుందంటే మన ప్లేలిస్ట్ వినండి. ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్, ప్రాపర్టీస్ ఇవి రెండు మీరు చేయగలుగుతారు. ఇంకా మాకు బాగా నాలెడ్జ్ ఉంది, అన్నీ చూసుకోగలం అన్న వాళ్ళు క్వాడ్రటిక్ టు కెనానికల్ కూడా చూసుకోండి బేటా. అర్థమైంది కదా. 10 మార్క్స్ వస్తాయి లాంగ్ నుంచి. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ థర్డ్ యూనిట్. జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మ, చాలామంది క్యాలిక్యులస్ అనగానే ఏం చేస్తారు, అయ్యో నేను కరోనాలో చదివాను నాకు రాదు, నేను ఇలా పాస్ అయ్యాను అలా పాస్ అయ్యాను అని చాలా రీజన్స్ చెప్తారు. ఇవేవి నాకు అవసరం లేదు. క్యాలిక్యులస్ అనగానే మీరు భయపడొద్దు. వెరీ వెరీ ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నా కమెంట్స్ ఒకరోజు మీకు పోస్ట్ చేస్తాను. కొంతమంది అంటారు మేడం 6th క్లాస్ స్టూడెంట్కి కూడా మీ క్లాస్ అర్థమవుతుందని. అంత క్లియర్గా చెప్పాను. నాకు అసలు ఇంటిగ్రేషన్ రాదు అన్న వాళ్ళు భయపడొద్దు. నేను చెప్పిన ప్రాబ్లమ్సే చూడండి, అవే పక్కా దిగుతాయి. పక్కా అంటే పక్కా. ఎలా అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే మనకి మీకు థర్డ్ యూనిట్ R22 అని చూడండి నా ప్లేలిస్ట్లో. లేదు అంటే నేను మీన్ వాల్యూ థీరమ్స్తో కూడా ప్లేలిస్ట్ ఉంది, బీటా గామాతో కూడా ఉంది. వాటి అన్నింటినీ చెక్ చేసుకోండి. కింద ఇస్తాను యూనిట్ 3 R22 అని. ఇక్కడ ఏంటి అంటే కాచీస్ నుంచి కావచ్చు, రోల్స్ కావచ్చు, లెగ్రాంజెస్, ఇవి మనకు కావాలంటే ఒకసారి సిలబస్ చూద్దాము. విత్ దేర్ జామెట్రికల్. ఓకే, ఈ కాచీస్ మీన్ వాల్యూ థీరమ్స్ మనకి ప్రూఫ్ అనేది లేదు, ఓన్లీ ద అప్లికేషన్ ఓరియంటెడ్. ఈసారి జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ అని మీకు పెట్టారు. వీలైతే ఐ విల్ ట్రై టు డూ 1 more వీడియో ఫర్ దాట్. ఇక్కడ ఈ మూడిటిని ఏం చేస్తారంటే బెటా, ఈ మూడిట్లో నేను ఒక 9 వీడియోస్, 9 to 11 వీడియోస్ ఉన్నాయి చాలా క్లియర్గా. ఏంటంటే tan inverse of A is less than something value, tan inverse of B, అలాంటి ప్రాబ్లమ్స్, వెరిఫై రోల్స్, వెరిఫై కాచీస్, వెరిఫై లెగ్రాంజెస్ మీద చేశాను. ఆ 9 నుంచి 10 వీడియోలు చూస్తే షార్ట్ క్వశ్చన్ లెంతీగా ఉంటే మాత్రం ఇది 10 మార్క్స్కి వస్తుంది, లేదంటే ఏ బిట్లో వస్తుంది. ఓకే, లేదా ఇక్కడ ఏ బిట్లో మాత్రం ఇలా వస్తుంది, లేదంటే టోటల్గా అడుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బీటా గామా, వీటి ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్లో బీటా ప్రాపర్టీస్ ఏంటవి, బీటా అండ్ గామా. బీటాకి ప్రాపర్టీస్ ఉన్నాయి, గామాకి ప్రాపర్టీస్ ఉన్నాయి 5 అండ్ బీటా గామాకి రిలేషన్స్ ఉన్నాయి. ఓకే, వాటి మీద నేను ప్రీవియస్గా R16 వాళ్ళ కోసం చేశాను. ఇంట్రోలో R16 ఉంటుంది, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ యూజ్ఫుల్ ఫర్ R18, R22, R16 ఆల్సో. ఓకే, మీరు ప్లేలిస్ట్ చూడండి, ఇంట్రో కాదు. వాటి మీద ఉన్నటువంటి 5 రిలేషన్స్, 5 ప్రాపర్టీస్ చూసుకున్నారంటే షార్ట్ మీకు లాంగ్ షార్ట్ క్వశ్చన్ చేస్తారు. అండ్ అక్కడేంటి 1 షార్ట్ బిట్ కూడా చేస్తారు. ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు బెట్ట. అండ్ వీటిని ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటారు. అప్లికేషన్స్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి కార్టీజియన్ ప్రోడక్ట్లో ఫైండ్ అవుట్ చేయడం, ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. వదిలిపెట్టండి. మీ అదృష్టం బాగా లేకపోతే ఇది కూడా రావచ్చు. మ్యాక్సిమం ఇది చాలా తక్కువ ఆప్షన్స్ అంటే, కాకపోతే ఒక్కసారి చూసుకోండి అమ్మ. ఏమీ రాదు మేడం అన్నవాళ్ళు ఈ 3 నేను ప్లేలిస్ట్లో చెప్పిన 9 వీడియోస్ మీన్ వాల్యూ థీరమ్స్ అని ఉంది, అవి వదిలేయకండి. 5 to 7 మార్క్స్ పక్కా స్కోర్ చేస్తారు. తర్వాత బీటా గామా, ప్రాపర్టీస్ 5, రిలేషన్స్ 5, ఈ రెండింటివి చూసుకున్నారంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేస్తారు. కొంచెం ఓపికతో సాల్వ్ చేయండి, పెన్ పేపర్ పెట్టి సాల్వ్ చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ 4th యూనిట్. చూడండి అమ్మా, ఇది ఈ యూనిట్ ఏ ఒక్కరు వదిలేయద్దు. ఫస్ట్ 2 యూనిట్స్ తర్వాత మీకు థర్డ్
కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు మీన్ వాల్యూ థీరమ్స్లో ఆల్ చూసిన తర్వాత ఇందులో ఏ ఒక్క టాపిక్ వదిలేయద్దు. వెరీ వెరీ ఈజీ, ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. అది కూడా మన ప్లేలిస్ట్లో చాలా క్లియర్గా చెప్పాను. అసలు ఎంత క్లియర్గా అని అంటే కొన్ని స్టార్టింగ్ చేసిన వీడియోస్ అప్పుడప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతాయి, కానీ నేను రబ్ చేయలేదు. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. నేను ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ ఏంటి అంటే యూలర్స్ థీరం చెప్పాను, వాటి మీద ప్రాబ్లమ్స్ చాలా చాలా రిపీటెడ్ ప్రాబ్లమ్స్ 4-5 వీడియోస్లో కవర్ చేశాను. ఈ కాన్సెప్ట్ షూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అని అంటే ఈ AB బిట్లలో ఎలా వస్తుంది అని అంటే యూలర్స్ టోటల్ డెరివేటివ్ లేదా యూలర్స్ జకోబియన్, ఈ రెండిట్లో నుంచి ఏ బిట్ వస్తే ఈ రెండిట్లో నుంచి B బిట్ ఇక్కడ ఏలో రావచ్చు, గుర్తుపెట్టుకోండి జకోబియన్. బట్ ఫంక్షనల్ డిపెండెన్స్ అనేది పక్కా క్వశ్చన్. ఈ మూడిట్లో నుంచి ఒకటి వస్తుంది, ఫంక్షనల్ డిపెండెన్స్ నుంచి ఒకటి వస్తుంది, అంటే ఈ మూడిట్లో నుంచి ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. అప్పుడు మ్యాక్సిమా మినిమా అనేది ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమా మినిమాలో నేను 2 వేరియబుల్స్ ఇస్తే ఎలా చెప్పాను 2 years బ్యాక్, అండ్ లేటెస్ట్గా లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియెంట్స్ కూడా చెప్పాను. ఒకవేళ ప్రాబ్లం లెంతీగా ఉంటే మీకు ఎక్కువ మార్క్స్ ఇస్తారు, చిన్న ప్రాబ్లంకి అటాచ్ చేస్తే మీకు AB బిట్లలో ఇస్తారు. ఓకేనా? అంటే నాకేమీ రాదు అన్న వాళ్ళు ఏం చేయండి, అసలు ఈ యూనిట్లో ఛాన్స్ తీసుకోవాల్సింది ఏదీ లేదు, బట్ 1 day ముందు 1 hour ముందే చదువుతున్నాం అనేవాళ్ళు మాత్రం ఈ ఫంక్షనల్ డిపెండెన్స్ అండ్ మ్యాక్సిమా మినిమా చూడండి. మ్యాక్సిమా మినిమాలో కన్ఫ్యూజ్ అవుతున్నాము అని అంటే ఒక పని చేయండి, దీన్ని ఆప్షనల్గా వదిలేసేస్తే ఈ 4 పర్ఫెక్ట్ ప్రిపేర్ అయినరు అనుకోండి, మ్యాక్సిమా మినిమా లేకుండా కూడా ఒక బిట్ అనేది ఉంటుంది. అంటే ఈ 4 నుంచే రావచ్చు ఏదన్నా ఒక బిట్. ఓకే, మ్యాక్సిమా మినిమా ఇంకొక బిట్లో రావచ్చు, ఏదో ఒక దాంట్లో పైన కానీ కింద కానీ ఏలోనో బీలోనో మ్యాక్సిమా మినిమా ఉంటుంది. అది లేకుండా అంటే ఈ 4 మాత్రమే చదివితే షోర్ షార్ట్ 5 to 10 మార్క్స్ వస్తాయి. మ్యాక్సిమా మినిమా కూడా చూసుకోండి, నేను చెప్పినంత క్లియర్గా మీకు టెక్స్ట్ బుక్లో కూడా లేదు. చాలా క్లియర్గా మీ పక్కన కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఉంటుంది. ఒకసారి చూసిన కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. లేటెస్ట్ వీడియోస్లో కూడా నేను లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియెంట్ చెప్పాను. మేడం నాకు పార్షియల్ డిఫరెన్షియేషన్ రాదు మేడం అంటే, నీకేమీ రాదు, నేను అక్కడ నేర్పిస్తున్నాను, అది చూడు సరిపోతుంది. ఓకేనా బేటా? ఇప్పుడు నెక్స్ట్ మనం మల్టీ వేరియబుల్, అంటే ఇందులో కూడా షార్ట్ బిట్స్ అనేది వీలైతే నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఏం లేదంటే నేను ప్రీవియస్ PDF ఇచ్చాను కదా, అందులో ఉన్నాయి, అక్కడ వెరిఫై చేసుకోండి సరిపోతుంది. లాంగ్ ప్రిపేర్ అయితే షార్ట్ మీరు చేయగలుగుతారు, 1 మార్కే కాబట్టి. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ లాస్ట్ యూనిట్, మల్టిపుల్ ఇంటిగ్రల్స్. ఇక్కడ చూడండి, చాలామంది ఈ యూనిట్ అనగానే అసలు వదిలిపెట్టేస్తారు. వదిలేయొద్దు. ఆన్ అన్ యావరేజ్ అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఏం చదవాలో చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్స్ ఉండాలి. బేసిక్స్ ఉండాలి అని అంటే నేను మీ టెక్స్ట్ బుక్ కాదు, మీ సార్ ఎవ్వరు చెప్పని విధంగా చెప్పాను. చాలా స్టడీ చేయడం జరిగింది దాని మీద. ఎందుకంటే చూడండి, ఎవాల్యుయేషన్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్ అనే హెడ్డింగ్లో నేను 3 to 4 వీడియోస్, ఎక్స్ లిమిట్స్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఎక్స్ ఇస్తే ఏంటి, వై ఇస్తే ఏంటి అని డిఫరెంట్ వీడియోస్ చేశాను. ఫస్ట్ డబుల్ ఇంటిగ్రల్ మీద అవి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత నో లిమిట్స్ ఓన్లీ బౌండెడ్ రీజియన్ ఇస్తే ఎలా చేయాలి, డబుల్ ఇంటిగ్రల్స్లో కావచ్చు, ట్రిపుల్లో కావచ్చు. అండ్ నో లిమిట్స్ ఓన్లీ సింగిల్ కర్వ్ ఈజ్ గివెన్, డబుల్లో కావచ్చు, సింగిల్లో ట్రిపుల్లో కావచ్చు, అలా చెప్పాను. తర్వాత పోలార్ కోఆర్డినేట్స్ అండ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్స్, ఈ కాన్సెప్ట్ ఫస్ట్ మీరు ఈ బేసిక్స్ అన్నీ చూడండి. ఇక్కడికి 6 వీడియోస్ ఉంటాయి. తర్వాత ఈ పోలార్ అండ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్ చూసినట్లయితే ష్యూర్ షార్ట్ ఈ పోలార్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఇక్కడ ఇంకొక బిట్లో పోలార్ కోఆర్డినేట్స్ ఇస్తారు, ష్యూర్ షార్ట్ పక్క. అండ్ ఇక్కడ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ నుంచి ఇచ్చారు అని అంటే ఇంకొకటి ఏరియా వాల్యూమ్ నుంచి ఒక బిట్ రావడం జరుగుతుంది. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఐడియా ఉండాలి. అసలు నాకు ఇదంతా వద్దు మేడం, నేను లాస్ట్ మినిట్లో ఉన్న అన్నీ చదివి బుర్ర హీట్ ఎక్కిపోయింది, నా బ్రెయిన్లో స్పేస్ లేదు అన్న వాళ్ళు ఏం చేయండి బెట్ట, పోలార్ కోఆర్డినేట్స్ అండ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్స్ కంపల్సరీ చూసుకోండి.
5 మార్క్స్ ఎటు పోవు. ఏరియా వాల్యూమ్ కూడా చూసుకోండి. అసలు ఏం లేదండి, అసలు ఆల్మోస్ట్ 12 వీడియోస్ ఉన్నాయి. ఒక్క హాఫ్ డే నాది కాదనుకొని చూసుకుంటే మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు. ఎంటీ పేపర్తో రారు. ఇంకొకటి ఏంటి అని అంటే కొంతమంది అతి తెలివితోనే ఏం చేస్తారంటే, అతి తెలివి కాదండి పాపం, తెలిసి తెలియని తెలివి అంటారు దాన్ని. నాకు 10Aలో ఏ వచ్చు మేడం, లేదా 1Aలో ఏ వచ్చు, ఇంకో దాంట్లో బి వచ్చు. సపోజ్ ఇదే 1, 2, 3 క్వశ్చన్ అనుకో, ఇక్కడ ఏ రాస్తాడు, ఇక్కడ బి రాస్తాడు, బట్ రెండిటికి 10, ఇక్కడ ఏ ఉంది, అబ్బా ఈ బీని ఇక్కడని పెట్టి 10B అనేస్తాడు. అలా వేయొద్దు. ఎందుకో చెప్తా. నువ్వు 10A రాసావు, సపోజ్ ఇది రాంగ్ అయింది, కరెక్ట్ వేసావు, రాంగ్ అయింది. 10B అని 11B రాసావు, అప్పుడు ఇది కరెక్ట్ రాసినావు కానీ మార్కులు రావు. ఎందుకని? క్వశ్చన్ నెంబర్ నువ్వు రాంగ్ వేసావు కాబట్టి. సపోజ్ R అనే ఆప్షన్ ఉన్నా ఇక్కడ 10A వస్తే 10Aనే రాయండి, 11B వస్తే 11Bనే రాయండి. దేనికి ఎక్కువ వస్తే అది కన్సిడర్ చేస్తారు. రెండు ఒకటే దగ్గర వస్తే 10 మార్క్స్ వస్తాయని మనం అత్యాశతో రాస్తే ఉన్నే పోతాయి. కాబట్టి క్లియర్గా రాయండి. మీరు ఎగ్జామినర్ని మీరు టెస్ట్ చేయడం కాదు, మీ టెస్ట్ ఎగ్జామినర్ చేస్తారు కాబట్టి కొంచెం ఓపికతో నిదానంగా క్లియర్గా ఈవెన్ ఆన్సర్ నెంబర్ ఆఫ్ అడిషనల్స్ కావచ్చు, షీట్ కావచ్చు, OMR నెంబర్స్ ప్రతి ఒక్కటి ఏ ఒక్కరు మర్చిపోకుండా ప్రతి ఒక్కటి వేసిన తర్వాతనే క్వశ్చన్ ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు చెప్తా, ఆ షార్ట్ బిట్లు పేజీకి ఒకటి రాస్తారు. అట్లా రాయొద్దబ్బా ప్లీజ్. ఎందుకో చెప్తా. కరెక్షన్ అంతా అయిపోయిన తర్వాత మనం పాస్ కావాలంటే, సపోజ్ పాస్ మార్క్స్కి మీకు 2-3 మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, మేము ఏం చేస్తామంటే ఎక్కడైతే ఈ అబ్బాయి షార్ట్ బిట్స్ రాశారని ఆ పేజీకి వెళ్ళి చూస్తాం. ABCDEF వీడికి ఏమి రాలే, అన్ని జీరోలే వచ్చినాయి, ఎన్నో ఒకటి ఇట్లా వేయాలి. పక్కనే ఉంటే వేస్తాం. మీరు పేజీకి ఒకటి రాస్తే ఎవరు తీసి వేయలేరు కాబట్టి ఒక పేజీలో రాయండి. ఫస్టే రాయాలని లేదు, ఎక్కడైనా రాయండి. ఒకటే పేజీలో కాదు, ఒక్క దగ్గర రాయండి 1-2 పేజెస్లో. ఓకే, రాసిన తర్వాత రాకపోతే కొంచెం స్పేస్ వదిలేసి తర్వాత అయినా చేయండి, కానీ పేజీకి ఒకటి సాల్వ్ చేయొద్దు షార్ట్ బిట్స్. ఓకే, రిమెంబర్ దట్ పాయింట్. బట్ వీడియోని మాత్రం మీ గ్రూప్స్కి, మీ క్లాస్మేట్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి బేటా. ప్రతి ఒక్కరికి రీచ్ అవుట్ కావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జామ్ రాసిన తర్వాత కంపల్సరీ మీ క్వశ్చన్ పేపర్ మన వాట్సాప్ గ్రూప్ నుంచి సెండ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత వాట్సాప్ గ్రూప్ నుంచి మీరు జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.